హాయ్ అండి, విలేజ్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేయండి. నాటుకోడి కూర తిన్నట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీని కొరకు ముందుగా హాఫ్ కేజీ చికెన్ని ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం, 1 పావు ఆయిల్, కొద్దిగా పసుపు వేసి ఈ మిశ్రమం అంతా ముక్కలకి బాగా పట్టించి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు రంగు మారేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒకసారి కలుపుకొని 4 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే టమాటా ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినవి. మళ్ళీ కొద్దిగా పసుపు, అల్లం వేసి బాగా కలుపుకొని 2 టీ స్పూన్ల కారం వేసుకొని మరొకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పెరుగు, గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.